హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గా భవానీ ఛానల్. ఇవాళ ఇత్తడి సామాన్లు ఎలాగ తెల్లగా తలతల మెరిసేలాగా కడుక్కోవాలో చూపిస్తానండి. దీనికోసం నేను పీతాంబరి వాడతాను. పీతాంబరి పౌడర్ తీసుకొని శుభ్రంగా ఒక మంచి కొత్త బ్రష్ తీసుకొని, ఇప్పటివరకు వాడని కొత్త బ్రష్ తీసుకొని, దేవుడి సామాను పూజ సామాను కదండి, అందుకని చెప్పి కొత్త బ్రష్ తీసుకొని శుభ్రంగా ఆ పీతాంబరిలో ముంచి ఆ బ్రష్ని శుభ్రంగా రుద్దాలండి. ఆ ఇత్తడి సామాను, వెండి సామాన్ని అట్లా చేస్తే చాలా శుభ్రంగా పోతాయండి. మురికి అంతా, నూనె జిడ్డు అంతా పోతుందండి. చాలా నీట్గా వస్తాయి. ఇదిగోండి, కొత్త బ్రష్ తీసుకున్నాను. ఇప్పుడు దేవుడి సామాను ఒక్కొక్కటిగా నీట్గా కడుగుతానండి. చాలా చాలా శుభ్రంగా వస్తాయండి. వెండి సామాను, ఇత్తడి సామాను, అట్లాగే రాగి కూడా బాగా శుభ్రపడుతుందండి. ఇట్లా పీతాంబరితో రుద్దటం వల్ల. పీతాంబరి, మళ్ళీ చింతపండు గుజ్జు, నిమ్మకాయ రసం ఇవన్నీ కలిపి రుద్దితే పూజ సామాను చాలా అంటే చాలా శుభ్రతగా వస్తాయండి. ఇదిగోండి, ఇక్కడ కడుగుతున్నాను కదా, అట్లాగే కడగాలండి. ఇప్పుడు ఈ కొత్త బ్రష్ నేను వాడుతున్నాను కదండి, ఇప్పుడే ఓపెన్ చేసి దేవుడి సామాను కోసమని. మళ్ళీ ఈ బ్రష్ని ఇంకా దేనికి వాడకూడదండి. మళ్ళీ పూజ సామాను కడుక్కునేటప్పుడే తీసుకొని వాడాలండి. అప్పుడు వరకు జాగ్రత్తగా అట్టి పెట్టుకోవాలండి. ఎందుకంటే వేరే వాటికి వాడితే మళ్ళీ పూజ సామాన్కి వాడలేము కదండి. అందుకని చెప్పి నేను ఇట్లాగా కొత్త బ్రష్ని తీసి మళ్ళీ పూజ సామాన్కి ఒక్కదానికే వాడతానండి ఆ బ్రష్ని. ఇంకా దేనికి వాడను అన్నమాట. అట్లాగే పీతాంబరితోటి చాలా శుభ్రంగా పోతాయండి. నూనె జిడ్డు అంతా కూడా చాలా వస్తువులు తలతల మెరుస్తూ చాలా బాగుంటాయండి. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ బ్రష్ ఎందుకంటే వాడేది, ఈ దేవుడి బొమ్మలు ఉంటాయి కదండి, అవి కొన్ని మూలలా కూడా రుద్దటానికి బ్రష్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మూలకు కూడా వెళ్తుంది రుద్దటానికి, ఈజీగా ఉంటుంది. చెయ్యి అయితే కుదరదు కదండి చేత్తో రుద్దటానికి. బ్రష్తో రుద్దటం అయితే చాలా ఈజీగా అనిపిస్తుందండి. అందుకని చెప్పి నేను ఇలా బ్రష్నే వాడతానండి. అదిగోండి, శుభ్రంగా కడుగుతున్నాను. చూడండి, వెండి కొంది అంత తెల్లగా వచ్చిందో, అట్లాగే ఏదైనా ఇత్తడి సామాను, వెండి సామాను ఏదైనా సరే అలాగే తెల్లగా వస్తాయండి, మెరుస్తూ వస్తాయి. కొత్త సామాను లాగానే వస్తాయండి. చాలా బాగుంటాయి వాడుకోవడానికి. దేవుడికి వాడే ఇది ఏదైనా సరే నేను విడిగా పెడతానండి. విడిగా పెట్టి మళ్ళీ దేవుడి సామాను కడుక్కునేటప్పుడే తీస్తానండి. అవి ఒక్కొక్కసారి విమ్ సబ్బు అవి కూడా వాడతానండి. ఆ విమ్ సబ్బు కూడా సపరేట్గా పెడతానండి ఒక ముక్కని. అట్లాగే ఆ రుద్దే స్క్రబ్బర్ కూడా విడిగా పెడతానండి. విడిగా పెట్టి మళ్ళీ దేవుడి సామాను, పూజ సామాను కడుక్కునేటప్పుడే అవి తీసి వాడతానండి. ఆ సోపు కానీ, స్క్రబ్బర్ కానీ, ఈ బ్రష్ కానీ ఏదైనా సపరేట్గా పెడతానండి. ఇంకా విడిగా దేనికి వాడను ఆ వస్తువుల్ని. ఆ విధంగా చేయటం వలన చాలా బాగుంటుందండి, మనకి శుభ్రంగా అనిపిస్తుంది. చాలా తేలిక అండి ఇట్లా పీతాంబరితో కడుక్కోవటం కూడా ఈజీగా ఉంటుంది. పీతాంబరి పౌడర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి. చాలా ఈజీగా కడుక్కోవచ్చు దాంతో.
అదిగోండి శుభ్రంగా పోతుంది మురికంతా, నూనె జిడ్డంతా అదిగోండి శుభ్రంగా పోయింది. ఎంత తెల్లగా వచ్చినాయో చూశారు కదా. మీరు కూడా వాడండి. ఇప్పుడు ఇడ్లీలోకి మనం ఎప్పుడు చేసుకునే పల్లీ చట్నీ, శనగపప్పు చట్నీ, కొబ్బరి చట్నీ ఇవేవి కాకుండా ఇంకొక కొత్త చట్నీ చూపిస్తానండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇడ్లీలోకి కొత్త చట్నీ కాంబినేషన్. ఇదిగోండి, అదేంటంటే పండు మిర్చి టమాటా చట్నీ అండి. ఎర్రగా చూసారుగా ఎంత ఎర్రగా ఉందో, పండు మిర్చి టమాటా చట్నీ. ఇది తయారీ విధానం ఇంకొక వీడియోలో చేసి పెడతానండి. ఇప్పుడైతే ఈ పండు మిర్చి టమాటా చట్నీ ఇడ్లీ కాంబినేషన్ మీకు చూపిస్తానండి. అదిగోండి, ఇప్పుడు కొంచెం నెయ్యి తగిలించాలి ఇడ్లీకి, చట్నీకి. నెయ్యి వేసి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు. ఈ పండు మిర్చి కొంచెం వేడి చేస్తుంది కాబట్టి మజ్జిగ చేసుకుంటే, మజ్జిగ తాగితే ఆ వేడి అంతా కొట్టేస్తుందండి. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. టమాటా కూడా కలుపుతాం కదండి, అందుకని ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మీకు ఉలవచారు అండి. ఉలవచారు కూడా చూపిస్తున్నాను. ఇడ్లీ ఉలవచారు కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా ఉలవచారు వేసుకొని ఇడ్లీలోకి తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మీకు ముందు పండు మిర్చితో చూపిస్తున్నాను. అదిగోండి పండు మిర్చి చూడండి, చూడటానికి ఎంత బాగుందో, ఎర్రగా, తినటానికి కూడా అంతే రుచిగా ఉంటుందండి. మీరు కూడా అందరూ ట్రై చేయండి. ఒకసారి నేను ఆ వీడియో పెడతాను, పండు మిర్చి టమాటా పచ్చడి తయారీ విధానము. ఇప్పుడు ఉలవచారుతో ట్రై చేద్దామండి. అదిగోండి ఉలవచారు ఇడ్లీ సూపర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మీరందరూ కూడా ట్రై చేయండి. ఇంతేనండి, వాళ్ళకి ఇదే అండి వీడియో. ఉంటానండి.